Join your hands and welcome team Jambalakadi Pamba. సరే ఇంకా ఆలస్యం చేయకుండా మరి జంబలకడి పంబలుగా వీళ్ళని మార్చేసినటువంటి మన బాయ్స్ టీం ని కూడా పిలిచేద్దాం. బాయ్స్ ఎక్కడ వచ్చేసేయండి. ఆ కుర్చీని మాట్లాడబెట్టి అందరు నేను అభిగా ప్రతి రూమ్ లో పొడుగు అద్దం పెట్టారుగా, కింద చూసుకోలేదా నువ్వు? బాబోయ్ సుదర్శిని ఇది చైనా. నువ్వు ఇటు ముందురా. ఇది మీరు పందుల పెంపకం అని ఒక షో వచ్చేది. నాకైతే ఇటు బాగా నచ్చాడే, సూపర్ బాగున్నావురా. శోభిత నీకు సజెషన్ ఇస్తా, ఏమనుకోగో, నువ్వు ఇలాగే ఉండు, అలా బాలే పెద్ద. సరే వీళ్ళు ఎలాగూ అందరూ అబ్బాయిలే కాబట్టి ఈసారి నేను అబ్బాయిల సైడ్ ఉంటా, అమ్మాయిల సైడ్ కాకుండా. వీళ్ళిద్దరు పాత్రలోకి వెళ్ళేలా ఉన్నారు. మీ ఇద్దరు అలా కూర్చొని బాగా అది కాలు మీద కూర్చొని once more. ఏంటి ఇప్పుడు వీళ్ళు మగాళ్ళు వేషాలు వేసుకున్నంత మాత్రాన మీరు మగాళ్ళు అయిపోతారా? మీరు ఎప్పటికే ఆడాలే, నేను ఎప్పటికే మగాడినే. మా అబ్బాయిలు గ్రేట్. అవసరం మనకి. ఒకవేళ వాళ్ళు 3:30 కొట్టొచ్చు, నేను ఇటున్నానంటే మంది ఒక 30. లేకపోవడం మాకు 30 వచ్చింది తండ్రి. నువ్వు అడ్డెళ్ళిపో. భయ్యా నువ్వు స్టార్ట్ చేసే ముందు ఏమనుకోనంటే ఒక మాట చెప్పండి. వాడేంటి మా ముందు వడ్డీలిచ్చా అంటే ఇలాగా ఎదురుగా. అన్ని పర్ఫార్మెన్స్లు ఫినిష్ అయిన తర్వాత అబ్బాయిల టోటల్ ఎంత, అమ్మాయిల టోటల్ ఎంత చూసి ఈ ఛాలెంజ్ ఏంటో మీరు గెలిచేసారని ఫిక్స్ అయిపోయారా? నువ్వేమన్నా మారుస్తావా? బాబులు హ్యాట్రిక్ కొట్టేశారు. 87 out of 90.
అది గెలిచారు హ్యాట్రిక్. Yes. కంగ్రాచులేషన్స్. మరి ఛాలెంజ్ ఏంటి? జానులు వెయిటింగ్ అయ్యా నీ ఛాలెంజ్ కోసం. హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి అమ్మాయిలందరూ తలా ఒక శాలవ దండా తీసుకొచ్చి మీకు సన్మానం చేసి ఆ సన్మానం చైర్లో మాకు ఒక్కొక్కరికి సన్మానం చేయాలి. బాగుంది ఇది. అలాగే ఎపిసోడ్ అంతా వాళ్ళ దగ్గర తాళాలు ఉంటాయి కదా, ఆ తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎపిసోడ్ అంతా మేము ఎప్పుడు మూడ్ ఆఫ్ లో ఉంటే అప్పుడు వచ్చి "చా, మీరు బాగా చేస్తారు, చేయగలరు, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలి. టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ స్టేజ్ బద్దలైపోద్ది. ఈ ట్రోఫీ అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ ట్రోఫీ. ఈ ప్రెస్టీజియస్ డి ట్రోఫీని ఒక మెకానిక్ ఇచ్చాం. అతను సాదా సీదా మెకానిక్ కాదు. మన ట్రోఫీని తీసుకుని వచ్చేస్తున్నాడు మాస్కా డాన్స్ విశ్వాక్ సేన్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. పలక్నామాల 12 బజే లేచినామా, రెండింటికి గెలిచినామా, అడ్డం ఎవడన్నా వస్తే సెల్ఫ్ మేడ్ యాక్టర్, సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే మాత్రం విశ్వాక్ సేనే. థ్యాంక్ యూ సో మచ్ నందు. హన్సిక గారు తను ఇప్పటికి 16 లెక్కనే ఊరు. నా కొడుకుతో కూడా చేయొచ్చు ఆమె సినిమా. That's a grand finale act. It was wonderful. ఎనర్జీ క్యారీ చేయడం ఏదైతుందో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. వాళ్ళిద్దరికి చిన్న డిఫరెన్స్, ఆడు కథ రాస్తాడు, ఈడు కథలు పడతాడు. అట్లా చేయకుర్రా బా పండు. ఐఎమ్ ఆన్ యువర్ సైడ్. మనం అదేనా? నువ్వు వచ్చినా మెల్ల తిప్పినా స్టీరింగ్ గేట్. నేను తిప్పుతావు స్టీరింగ్ జరసేపట్ల. నేను లోడ్ చేసుకుని వచ్చా బుల్లెట్లు. అక్కడ ఉందని తెలిసి నాకు గన్ను. ఇక్కడ AK-47 ఉంది. ఒప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఆగట్లేదు. నీకు కాళ్ళు చేతులు కట్టేసిన డాన్స్ చేస్తావు నువ్వు ఫేస్ తో. దమ్కి విజువల్స్ గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు లైట్ గా. దమ్కి షూటింగ్ థైలాండ్ లో చేసినాం కదా చాలా రోజులు. అది ఒక హోటల్లో సాయంత్రం నువ్వు ఒక 2 గంటలు మాయమైతుండే. విశ్వక్ ఆ స్టోరీ ఏంటి మాకు కూడా చెప్పు. ఏంటి ఆది అందరు డిన్నర్ చేద్దాం కలిసి అంటే ఆది అన్న డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళాడు అంటుండే. ఏంటమ్మా నువ్వు పొటేల్ తినేసి వచ్చినావు, పొటేల్ మింగేసి వచ్చినావు పర్ఫార్మెన్స్ ముందు. నాలాంపాటి గెడుతున్నా